అసలు నిరుద్యోగులను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? నిరసనలు, దీక్షలు చేస్తేనే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారా? చాలామంది యువత గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటున్నారు. కుటుంబాలను వదిలి ఎక్కడో ఇరుకు గదుల్లో ఉంటూ రెంట్ కట్టడానికి కూడా ఇబ్బందులు పడుతూ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. చివరికి ఆ నోటిఫికేషన్స్ లేట్ చేస్తారు లేదా పోస్టులను తగ్గించి నిరుద్యోగుల మీద ఒత్తిడి పెంచుతున్నారు. చాలామంది ఈ స్ట్రెస్ తట్టుకోలేక కూలి పనులు చేసుకుంటూ వాళ్ళ బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎలక్షన్స్ ముందు జాబ్ నోటిఫికేషన్ వదులుతామని హామీలు ఇస్తారు. మెయిన్ది వదిలేసి వేరే హామీలు రిలీజ్ చేస్తారు. పాపం నిరుద్యోగులను మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఆఖరికి ముసలి వాళ్ళకి పెన్షన్స్ ఇస్తారు. పెళ్ళైన మహిళలకు డబ్బులు ఇస్తారు. రైతులకు రుణమాఫీలు చేస్తారు. ఇలా ఎన్నో చేస్తూనే ఉంటారు. మరి నిరుద్యోగులకు ఎందుకు హామీలు నెరవేర్చరు? ఫస్ట్ నిరుద్యోగుల మీద ఫోకస్ చేయాలి. కొత్త ప్రభుత్వానికి ఛాన్స్ ఇస్తే జాబ్ నోటిఫికేషన్ ఇస్తారేమో అని నమ్ముతూనే ఉన్నారు పాపం. నిరుద్యోగుల ఆశలు మాత్రం బూడిదలో పోసిన నీరులా మిగిలిపోతూనే ఉంది. పాయింట్స్ రైట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి.